అస్సలాముఅలైకుం. హలో ఫ్రెండ్స్, నేను మీ నస్రీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్లెయిన్ బిర్యానీ అంటే బగారా రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నా. చాలా ఈజీగా పర్ఫెక్ట్ టేస్ట్గా ఎలానో చూపించబోతున్నా. అలాగే ఇందులోకి మంచి కాంబినేషన్తో మటన్ శనగపప్పు రెసిపీని చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా 1 kg రైస్ని తీసుకోవాలి. ఒక 1 అవర్ నానబెట్టాలి. 1 kg రైస్ సరిపడా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి అందులో వేసేసుకోవాలి. అటు ఇటు కలుపుకున్నాక ప్లేట్ పెట్టేసుకోవాలి. ఒక 2 minutes తర్వాత ప్లేట్ తీసి మళ్ళీ అటు ఇటు కలపాలి. రెడ్ కలర్లో వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ అటు ఇటు కలుపుకొని ప్లేట్ పెట్టేసుకోవాలి. 2 minutes తర్వాత ప్లేట్ తీసి మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకొని కొబ్బరి మసాలాని యాడ్ చేసుకోవాలి. అడుగున మాడిపోయిద్ది, సో కలుపుతూనే ఉండాలి. అలా కలుపుకున్నాక అందులో కొన్ని టమాటాలని కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలానే పుదీనా, కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. లవంగాలు, పట్టాలు కొన్ని, యాలకులు కొన్ని కాజు యాడ్ చేసుకొని మళ్ళీ అటు ఇటు కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్నాక ప్లేట్ పెట్టేసుకోవాలి. ఒక 2 minutes తర్వాత చెక్ చేసుకొని అందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 kg రైస్కి 1.5 kg వాటర్ని వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. అటు ఇటు బాగా కలుపుకొని అందులో ఉప్పుని యాడ్ చేసుకోవాలి. బాగా అటు ఇటు కలుపుకున్నాక ప్లేట్ పెట్టేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్లో ఉన్న వాటర్ తీసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఆ రైస్ని. బాగా అటు ఇటు కలుపుకున్నాక ప్లేట్ పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బిర్యానీ అవుతుంటుంది. మటన్ శనగపప్పు ఎలా చేస్తారో అది చూసేద్దాం. ముందుగా ఇలా శనగపప్పుని నానబెట్టుకొని ఒక 1 hour తర్వాత వాటర్ తీసేసుకోవాలి. ఈ శనగపప్పుని కుక్కర్లో ఉడికించుకోవాలి. మేమైతే రైస్ కుక్కర్లోనే ఉడికించేసుకుంటున్నాం. ఒక 1 hour పట్టిద్ది ఉడికించడానికి. 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్లో వచ్చాక అందులో ఉప్పుని వేసుకోవాలి. అలా అటు ఇటు కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా రెడ్ కలర్లో వచ్చాక అందులో మటన్ని వేసేసుకోవాలి. బాగా అటు ఇటు కలిపేసుకోవాలి. నా ఛానల్కి న్యూగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, ఇంకా వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ అండ్ నీళ్ళు సపరేట్ అవుతాయి చూడండి, అప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి. పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి మసాలాని వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక అందులో 1 teaspoon పసుపుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కారంని వేసుకోవాలి. ఒక 3 spoons వేసుకున్నాం మేమైతే. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవాలి. బాగా అటు ఇటు కలిపేసుకోవాలి.
గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలా వేసుకున్నాక ప్లేట్ పెట్టేసుకోవాలి. శనగపప్పు ఉడికిపోయినాక ఆ మటన్ కర్రీలో వేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ బాగా కుక్ అయ్యాక అందులో శనగపప్పుని యాడ్ చేసేసుకోవాలి. బాగా అటు ఇటు కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఎంతవరకు కుక్ అయిందో చూడాలి. మటన్ శనగపప్పు కర్రీ అయితే కుక్ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మటన్ శనగపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మటన్ కర్రీని పక్కన పెట్టుకొని ఇప్పుడు బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అటు ఇటు కలుపుకోవాలి. ప్లేట్ పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి. సో చూసారు కదా ఎంతవరకు కుక్ అయిందో. ఇంకొద్దిగా ఒక 5 మినిట్స్ వరకు కుక్ అవుతే బిర్యానీ రెడీ అయిపోయింది. పైన కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఘీని యాడ్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ కూడా కొద్దిగా పైన అలా వేసుకోవాలి. ప్లేట్ పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూసేద్దాం. ఫుడ్ కలర్ వేసాం కదా, ఇప్పుడు ఆ రైస్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. మన ప్లేన్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ప్లేన్ బిర్యానీ అంటే బగారా రైస్ అండ్ దాంతో మటన్ శనగపప్పు కర్రీ. మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి. మీరే చెప్తారు కామెంట్ చేసి చాలా బాగుంది అని. ఈ ఖట్టా కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ ప్రిపరేషన్ ఆల్రెడీ నేను చికెన్ బిర్యానీలో ఉంది కదా, సేమ్ ప్రిపరేషన్ అనేది చూపించలేదు. అది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.